పాకిస్తాన్లో అన్నోన్ గన్మెన్ కలకలం. లష్కర్-ఎ-తోయబా వ్యవస్థాపకుడు అమీర్ హంజాపై కాల్పులు. పాకిస్తాన్లో పట్టపగలే తూటాల వర్షం కురిసింది. భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లక్ష్యంగా ఈ దాడి జరిగింది. అవును, ఒక గుర్తు తెలియని వ్యక్తి అన్నోన్ గన్మెన్ సృష్టించిన ఈ విధ్వంసంలో పాకిస్తాన్ అంతటా సంచలనం రేకెత్తింది. పాకిస్తాన్ సైన్యం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. లాహోర్ నుండి వచ్చిన ఒక పెద్ద వార్త భద్రతా సంస్థలను ఉలిక్కి పడేలా చేసింది. ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయబా మాస్టర్ మైండ్ అమీర్ హంజాపై కాల్పులు జరిగాయి. నివేదికల ప్రకారం ఈ దాడి లాహోర్ నగరంలోని ఓ న్యూస్ ఛానల్ వెలుపల జరిగింది. అమీర్ హంజా అక్కడ ఉన్న సమయంలో ఒక గుర్తు తెలియని దుండగుడు అకస్మాత్తుగా వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. బుల్లెట్లు నేరుగా అమీర్ హంజా తగలడంతో అతను అక్కడికక్కడే తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇండియా టుడే మూలాల ప్రకారం అతని ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అని సమాచారం. పాకిస్తాన్లోని లాహోర్లోకి చొరబడి అన్నోన్ గన్మెన్ కాల్పులు జరిపిన ఈ అమీర్ హంజా ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇతను సామాన్య ఉగ్రవాది మాత్రం కాదు. అమీర్ హంజా లష్కర్-ఎ-తోయబా ప్రారంభ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. ఉగ్రవాది హఫీజ్ సయీద్తో కలిసి లష్కర్-ఎ-తోయబా పునాదులు వేయడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. భారత్లో జరిగిన అనేక పెద్ద ఉగ్రవాద దాడుల వెనుక ఈ సంస్థ హస్తం ఉంది. ఈ నెట్వర్క్లో అమీర్ హంజా ఒక ముఖ్యమైన ముఖం కావడం, ఒక ముఖ్యమైన వ్యక్తి కావడం అతడిని భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జాబితాలో కూడా చేర్చింది. ప్రస్తుతానికి పెద్ద ప్రశ్న, ఈ దాడి చేసింది ఎవరు? ఇప్పటి వరకు దాడి చేసిన వ్యక్తిని గుర్తించలేదు. పాకిస్తాన్లోని ఏ ఉగ్రవాద సంస్థ కూడా దీనికి బాధ్యత వహించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది, అదే అన్నోన్ గన్మెన్. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది పక్కా ప్రణాళికలతో జరిగిన టార్గెటెడ్ అటాక్ అయి ఉండవచ్చు, లేదా అంతర్గత గ్యాంగ్ వార్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక పెద్ద కుట్రలో భాగం కూడా కావచ్చు. ప్రస్తుతం పాకిస్తాన్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ దాడి తర్వాత లాహోర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో అలర్ట్ని ప్రకటించారు. పాక్ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఈ దాడి అనేక ప్రశ్నలను లేవనెత్తుంది. ఉగ్రవాద సంస్థ మధ్య అంతర్గత పోరు మొదలైందా? అది అధికారిక పోరాటమా, లేక ఏదైనా బాహ్య శక్తుల చురుగ్గా ఉన్నాయా? పాకిస్తాన్లో గతంలో కూడా భారత్ వ్యతిరేక కుట్రలు పన్నిన అనేక మంది ఉగ్రవాద నాయకులపై దాడులు జరిగాయి. ఇది కూడా అదే పరంపరలో ఒక భాగం కూడా అయ్యి ఉండొచ్చు. భారత ఏజెన్సీలు ఈ మొత్తం పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. అమీర్ హంజా దాడిలో చనిపోతే లష్కర్-ఎ-తోయబా నెట్వర్క్ వెన్నుముక విరిగిపోయినట్టే అవుతుంది. ఒకవేళ అతను బతికితే తిరిగి పాకిస్తాన్లో అతన్ని కట్టుదిట్టంగా ఉంచుతారు. ఇక మొత్తానికి లాహోర్లో జరిగిన ఈ కాల్పులు కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు. ఉగ్రవాద నెట్వర్క్ లోపల ఏదో పెద్ద మార్పు జరుగుతుందనడానికి ఇది ఒక సంకేతం. అన్నోన్ గన్మెన్ రేపిన ఈ మంటలు ఇప్పుడు పాకిస్తాన్ అంతటా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అందుకే ప్రపంచం చూపు ఇప్పుడు పాకిస్తాన్ వైపు మళ్ళింది. మరి ఈ అన్నోన్ గన్మెన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ రూపంలో తెలియజేయండి.